హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి భారతదేశంలో ఈ ఆర్ఎస్ఎస్ మనువాదులు అండ్ బీజేపీ వాళ్ళు భారతదేశంలో వివిధ జాతుల మధ్య, వివిధ మతాల మధ్య, వివిధ కులాల మధ్య, వివిధ ప్రాంతాల మధ్య విభజనపూరితమైన అంశాలు చర్చకు లేకపోతే వీళ్ళకి నిద్రపట్టదో మరి తిన్నది అరగదో నాకు అర్థం కావట్లేదు. కానీ 2019లో పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్ఆర్సీ అనే ఒక దేశం మొత్తాన్ని అతలాకుతలం చేసేది ఎన్ఆర్సీ అనే ఎక్సర్సైజ్ని తీసుకొచ్చి దేశంలో ఎన్ఆర్సీని కండక్ట్ చేయాలనేసి ఒక కుట్రతో వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందనేసి ఒక చర్చ వచ్చింది దేశంలో. అంతే. ఆ పర్యవసానం ఏంటంటే దేశవ్యాప్తంగా కుల మతాల ప్రాంతాలకు అతీతంగా పెద్ద మొత్తంలో ప్రొటెస్ట్ జరిగింది. ఆ ప్రొటెస్ట్ని తట్టుకొని నిలబడలేని ఈ నరేంద్ర మోదీ ప్రభుత్వం అప్పట్లో అసలు కేంద్ర ప్రభుత్వానికి ఎన్ఆర్సీ కండక్ట్ చేసే ఆలోచన లేదని చెప్పేసేసి అప్పటి నుంచి 2024 లోక్సభ ఎన్నికల వరకు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా బీజేపీ ఎన్ఆర్సీ అనే పదాన్ని పెట్టేదానికి సాహసించలేకపోయింది. ఎందుకంటే దేశంలో 2019 డిసెంబర్ 22వ తారీఖున నరేంద్ర మోదీ సాక్షాత్తును చెప్పినటువంటి మాట ఎన్ఆర్సీ కండక్ట్ చేసేదానికి ప్రభుత్వం సముఖంగా లేదు, ప్రభుత్వంలో ఆలోచన లేదని చెప్పేసి అంత పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా ప్రతిఘటన వచ్చింది ఎన్ఆర్సీ మీద. అయితే అప్పటి నుంచి 2024 లోక్సభ ఎన్నికల వరకు ఆ ఎన్ఆర్సీ అనే పదాన్ని ఉచ్చరించేదానికి బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు భయపడ్డారు. 5 సంవత్సరాల పాటు ఏమాత్రం నోరెత్తకుండా మాట్లాడకుండా ఉన్న ఈ బీజేపీ వాళ్ళు, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ మళ్ళీ మోహన్ భాగవత్ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి 23వ తారీఖు వరకు ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ఒక కీ మీటింగ్ బెంగళూరులో జరగబోతుంది. అది ఆ మీటింగ్ ఏంటంటే అఖిల భారతీయ పరిషత్ ప్రతినిధి సభ. ఈ అఖిల భారత ప్రతినిధి సభలో ప్రధానంగా ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి టాప్ ఎండ్ లీడర్స్ అందరూ కలిసి మాట్లాడతారు. దానికి కుదిరితే నేషనల్ బీజేపీ ప్రెసిడెంట్ కూడా ఈ మీటింగ్ అటెండ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది జనరల్గా. అయితే ఈ మీటింగ్లో ఎన్ఆర్సీ అనే అంశాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి ఎన్ఆర్సీ దేశవ్యాప్తంగా జరగాలి, లేకపోతే అట్లీస్ట్ కొన్ని సెలెక్టెడ్ స్టేట్లలో జరపాలనే దాని మీద చర్చ చేస్తాము. చర్చ జరిగిన తర్వాత దీన్ని గవర్నమెంట్ రూపంలో గవర్నమెంట్ మీదకి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామనేసి ఆర్ఎస్ఎస్ నుంచి చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చే ప్రయత్నం చేసింది. ఎప్పుడు 5 సంవత్సరాల తర్వాత కామ్గా ఉన్నటువంటి అంశము, 5 సంవత్సరాలు కామ్గా ఉండి బీజేపీ ఎప్పటి నుంచో, ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచో ఆ ఎన్ఆర్సీ జరపాలని కండక్ట్ చేయాలనేసి ఉవ్విళ్ళూరుతున్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ 5 సంవత్సరాలు కామ్గా ఉండి ఇప్పుడు ఎందుకు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తుందంటే దీని వెనకాల పొలిటికల్ మోటివ్ ఉంది. ఆ పొలిటికల్ మోటివ్ ఏంటంటే డౌన్ ద లైన్ ఈ ఇయర్ ఎండ్ నుంచి మనం చూసుకున్నట్లయితే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. బీహార్లో హిందూ ముస్లిం డివిజన్ తీసుకురావాలంటే ఎన్ఆర్సీ చాలా బలంగా ఉపయోగపడుతుంది. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో కూడా పొలిటికల్గా మైలేజ్ పొందాలంటే ఇంకా పెద్ద బీహార్ కంటే ఎక్కువ ఈ పోలరైజేషన్కి ఎన్ఆర్సీ అనే అంశం చాలా పెద్ద మొత్తంలో హెల్ప్ అవుతుంది. బీజేపీ అక్కడ గెలిచేదానికి పావులు కదుపుతుంది ఆల్రెడీ. అండ్ తర్వాత అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అస్సాంలో కూడా ఎన్ఆర్సీ అసలు ఈ ఎన్ఆర్సీ పుట్టేదానికి వన్ ఆఫ్ ద రీజనే అస్సాం. సో అస్సాంలో కూడా ఈ పెద్ద మొత్తంలో పొలిటికల్గా మళ్ళీ హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ ఎన్ఆర్సీ అనే అంశాన్ని ఈ 3-4 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తున్నారు దీన్ని. అండ్ ఇంతకంటే ముందు మొన్న రీసెంట్గా 2024 ఎండ్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరైతే శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నాడో ఆయన ఎన్ఆర్సీ గురించి బెంగాల్లో జార్ఖండ్లో మాట్లాడే ప్రయత్నం చేశారు. జార్ఖండ్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ ఎన్ఆర్సీ అనే ఒక భూతాన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయగలిగితే నేను, నా తాతలు, నా ముత్తాతలు ఈ దేశంలో పుట్టారా లేదా అనేసి సర్టిఫికేట్స్ అన్ని గవర్నమెంట్ అఫీషియల్కి చూపించి ఈ దేశం యొక్క పౌరులమని ప్రూవ్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఇదే ఈ ఎన్ఆర్సీ కండక్ట్ చేయాలంటే ఫస్ట్ ఎన్ఆర్సీ ఎగ్జాక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈ దేశం నుంచి తరిమేయాల్సిన బ్యాచ్ ఎవరైనా ఉందంటే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఈ మనువాదులు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడో క్యాక్సైడ్ రీజియన్ నుంచి లేకపోతే వెస్ట్ ఏషియా నుంచి వలస దేశానికి వచ్చినోళ్ళు ఈ దేశవాసుల్ని మీరు ఎన్ఆర్సీ ద్వారా మీ సర్టిఫికేట్లన్నీ ప్రూవ్ చేసుకొని మీరు దేశవాసులను ప్రూవ్ చేసుకోండి అని అడిగే ప్రయత్నం చేస్తున్నారంటే అసలు నాకు అర్థం కానిది దేశానికి ఎన్ఆర్సీ అవసరమా లేదా అనేది పార్లమెంట్ డిసైడ్ చేయాలా, లేకపోతే రాష్ట్రాల్లో అసెంబ్లీలు డిసైడ్ చేయాలా, రాష్ట్రంలో ఎన్ఆర్సీ కండక్ట్ చేయాలా లేదా అనేది ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరు అసలు? వీళ్ళని ప్రజలు ఏమైనా ఎన్నుకొని చట్టసభలకు పంపిస్తున్నారా? చట్టాలు చేయమని కాదు కదా. వీళ్ళు ఎవరు అసలు దేశానికి ఎన్ఆర్సీ అవసరమా కాదా అని డిసైడ్ చేసేదానికి, లేకపోతే ఎన్ఆర్సీ దేశంలో ఇంప్లిమెంట్ చేయాలా లేదా అని డిసైడ్ చేసేదానికి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరు అసలు? ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పినట్లు బీజేపీ ఏంటంటే అసలు ఈ దేశాన్ని కంప్లీట్గా ఒక విభజనవాదంలో తీసుకెళ్లేదానికి వీళ్ళు చాలా కుట్రపూరితంగా ఈ ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ ఎన్ఆర్సీ వల్ల ఈ బీజేపీ వాళ్ళకి పెద్ద మొత్తంలో హెల్ప్ అయ్యేదానికి ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో చాలా పెద్ద మొత్తంలో హెల్ప్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఈ ఎన్ఆర్సీ అనే భూతాన్ని అసలు ముందుకు తీసుకొచ్చింది కూడా వాజ్పేయి ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1955ని
అమెండ్ చేసి ఆ అమెండ్ చేస్తున్న క్రమంలో ఇక నుంచి జరగబోయేటువంటి సెన్సస్లన్నింటిలో ఎన్పిఆర్ని యాజ్ వెల్ యాజ్ ఎన్ఆర్సీని కూడా టేకప్ చేయాలనేసి ఈ భూతాన్ని భారతదేశంలో కండక్ట్ చేయాలి అని పూనుకున్నదే వాజ్పేయి ప్రభుత్వం 2003లో. ఎన్పిఆర్ సింపుల్, ఎన్పిఆర్ పెద్ద మ్యాటర్ కాదు. ఎంతమంది దేశంలో రెసిడెంట్స్ లెక్కను తీసేది ఎన్పిఆర్, దాంతో పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఎన్ఆర్సీ మన సర్టిఫికేట్స్ అన్నీ చూపించి మన సిటిజన్షిప్ని, మన నేషనాలిటీని ప్రూవ్ చేసుకోవాలి. అక్కడ ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పటికిప్పుడు డిజిటైజేషన్ ఇప్పటికే పూర్తి అయ్యి సర్టిఫికేట్లు అందరి చేతిలో ప్రాపర్గా లేని దేశం మంది. అలాంటిది 1950 నుంచి 1990 2000 సంవత్సరం వరకు రికార్డ్సే సరిగ్గా లేని దేశం మంది. ఇలాంటి దేశంలో ఎన్ఆర్సీ అనే ఒక భూతాన్ని తీసుకొచ్చి మీరు ఈ దేశంలో పుట్టారా, మీరు ఈ దేశం అసలు ప్రూవ్ చేసుకోండి, దానికి రిలేటెడ్ సర్టిఫికేట్స్ కావాలంటే అసలే చదువు అంతంత మాత్రం పరిజ్ఞానం అంతంత మాత్రం ఉన్న మన దేశంలో, మరి ముఖ్యంగా రూరల్ ఇండియాలో ఇలాంటి సర్టిఫికెట్స్ అన్నీ అడిగి దేశంలో, సమాజంలో ఒక రకమైన ప్రజల్లో ఒక భయానక సిచ్యువేషన్ క్రియేట్ చేసే ఒక ఆలోచన విధానం ఏదైతే ఉందో ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ పోకడలు చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. దేశంలో మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎన్ఆర్సీ అనే ఒక ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తే దేశంలో అత్యధికంగా ఇబ్బంది పడేది ఎవరు అనుకుంటున్నారు? డిప్రైవ్డ్ బీసీ ఎస్సీ ఎస్టీలు. ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు జనరల్గా చదువు తక్కువ, సర్టిఫికేట్స్ ప్రాపర్గా ఉండవు. మరి ముఖ్యంగా పాతకాల మనుషుల దగ్గర వాళ్ళందరూ మీ సర్టిఫికేట్స్ ప్రూవ్ తీసుకొచ్చి మీ సిటిజన్షిప్ని ప్రూవ్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే ఈ మనువాదులు, ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండా చాలా క్లియర్. కింద కులాలను ఇబ్బంది పెట్టాలా, కింద కులాల నుండి ఏదో రకంగా కార్నర్ చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలంటే ఎన్ఆర్సీ లాంటి ఒక భూతాన్ని దేశంలో కండక్ట్ చేయాలా? కండక్ట్ చేయకపోయినా కానీ ఎన్ఆర్సీ అని జనాల్ని భయపెట్టి వీళ్ళు రాజకీయంగా పబ్బం గడుపుకునే పని చేయాలి. ఇప్పుడు భయపెట్టి రేపు బెంగాల్లోను, అస్సాంలోను, లేకపోతే బీహార్లో గెలిచేదానికే ఈ ఎన్ఆర్సీ అంశాన్ని ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ ఆర్ఎస్ఎస్ ఈ అంశాన్ని తీసుకొచ్చే ముందు నేను అర్లియర్ వీడియోలో కూడా చెప్పా, వెస్ట్ బెంగాల్లో దగ్గరగా 11 రోజులు లీడర్స్ మధ్య కోఆర్డినేషన్, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ తీసుకొచ్చడానికి 11 రోజులు మోహన్ భాగవత్ అక్కడ ఉండి వచ్చాడు. సో అక్కడ గెలవాలి అంటే ఖచ్చితంగా ఎన్ఆర్సీ లాంటి భూతాన్ని తీసుకురావాలి, ఆ భూతాన్ని ఇంప్లిమెంట్ చేయాలా. అంటే ఎన్ఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరో దేశంలో తెలిసిపోతుంది. నెంబర్ 1. ఓకే, ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అసలు ట్రేస్ అవుట్ చేయాల్సింది ఎవరు? కేంద్ర హోంమంత్రి కదా. అంటే కేంద్ర హోంమంత్రి చేయాల్సిన పనిని ప్రాపర్గా చేయట్లేదనే కదా వీళ్ళు ఎన్ఆర్సీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతున్నారంటే. అండ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దేశంలో వస్తున్నారు అంటే దానికి కారణం ఎవరు? మళ్ళీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెసే కదా. అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ అగైన్ ఎవరి కింద ఉంటాయి? ఇదే హోంమంత్రి అమిత్ షా కింద ఉంటాయి కదా. అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ సరిగ్గా పనిచేయట్లేదంటే అది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫెయిల్యూరే కదా. అండ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ప్రాపర్గా ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారంటే అగైన్ అది ఫెయిల్యూర్ ఆఫ్ హోంమంత్రియే కదా. అండ్ ఇంకోటి, వీళ్ళు ఎన్ఆర్సీ గురించి ఇంతలా అడుగుతున్న వీళ్ళు 2021 నుంచి ఇప్పటివరకు సెన్సస్ ఎందుకు కండక్ట్ చేయట్లేకపోతే? సెన్సస్తో పాటు ఎన్ఆర్సీ చేయాలనేసి 2003లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1955 అమెండ్ చేశారు కదా. అంటే మీకు సెన్ససే కండక్ట్ చేయకుండా ఎన్పిఆర్ని కండక్ట్ చేయకుండా ఎన్ఆర్సీ దగ్గరికి వెళ్దామనేది ఎంతవరకు లాజికల్లీ కరెక్ట్? అసలు మీరు సెన్సస్ కండక్ట్ చేసి ఎన్పిఆర్ని రికార్డ్ చేసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద ఎన్ఆర్సీ కదా. సో సెన్ససే కండక్ట్ చేయాలా, ఎన్పిఆర్ ఇంకా డేటా కలెక్ట్ చేసుకోవాలా? ఈ రెండు చేయకుండానే ఎన్ఆర్సీ అంటున్నారంటే ఇది క్లియర్గా వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్కి ఇంకా ఇప్పుడు దేశంలో విభజనవాదానికి అనుకూలమైన అంశాలు ఏవీ లేవు కాబట్టి 5 సంవత్సరాల క్రితం మర్చిపోయి దేశంలో ఎన్ఆర్సీ కండక్ట్ చేసేదానికి గవర్నమెంట్ సముఖంగా లేదు అని చెప్పిన మోదీ మాటల్ని పక్కన పెట్టి మరి ఇప్పుడు ఈ అంశాన్ని తీసుకొస్తున్నాడంటే ఖచ్చితంగా బెంగాల్, అస్సాం యాజ్ వెల్ యాజ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల మోటివ్తోనే వీళ్ళు ఈ అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ వీళ్లకు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ఆర్సీ అంశాన్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కర్రు కాల్చి వాత పెట్టినా కానీ వీళ్ళకి బుద్ధి రావట్లేదు. అండ్ ఆర్ఎస్ఎస్ ఎజెండా నేను చాలా క్లియర్గా చెప్తున్నా, అసలు వీళ్ళెవరు? చట్టసభల్లో చట్టాలు చేయాల్సిన పార్లమెంటు లేకపోతే అసెంబ్లీ చేయాల్సిన పని ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారంటే అసలు వీళ్ళని ఏమనాలి? అసలు వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు? చట్టాలు చేయాల్సిన చట్టసభల్లో మాట్లాడాల్సిన అంశాలు బయట ఈ గుంపు మాట్లాడుతుందంటే దీనికి అర్థం ఏంటి? అసలు దేశంలో కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అవుతుందా, మనువాదం ఇంప్లిమెంట్ అవుతుందా అర్థం కాని పరిస్థితి. అండ్ ఈ సురేష్ భయ్యాజీ అనే ఆర్ఎస్ఎస్ లీడర్ ఎవడైతే ఉన్నాడో ఇతను చెప్తాడు ప్రతి రాష్ట్రంలో ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలనేసి 2019లో చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ మొన్న మహారాష్ట్రలో మాట్లాడతా మహారాష్ట్రలో ఉండాలంటే మీరు మరాఠీ నేర్చుకునే అవసరంలో హిందీ నేర్చుకుంటే సరిపోతుందనేసి అక్కడ మరాఠాల మధ్య, హిందీ ప్రజల మధ్య ఒక విద్వేష వాతావరణం రెచ్చగొట్టే పని చేస్తున్నాడు ఈ భయ్యాజీ.
సో బీజేపీ ఎజెండా చాలా చాలా క్లియర్. దేశంలో కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా ఇప్పుడు సిటిజన్షిప్ అనే ఒక భూతాన్ని తీసుకొచ్చి ఈ పరంగా కూడా సమాజంలో ఒక రకమైన అలజడిని సృష్టించి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలా. సమాజంలో విభజనపూరితమైన వాతావరణం లేకపోతే బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రాజకీయంగా మనుగడ సాధించలేవు. బీజేపీ రాజకీయంగా మనుగడ సాధించకపోతే ఆర్ఎస్ఎస్ యొక్క ఉనికికే ప్రాబ్లం వస్తుంది. అందుకని బీజేపీని సెంటర్లో కాపాడాలంటే ఖచ్చితంగా డివిజివ్ పాలిటిక్స్ చేయాలి. దానికి అందించే ఏ అంశాన్ని అది ప్రాంతమా, మతమా, కులమా, లేకపోతే ఎన్ఆర్సీ లాంటి అభూతమైన అంశాల ఏదైనా పర్లేదు, కానీ వాళ్ళ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎంత నీచానికన్నా అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఎన్ఆర్సీ. మీకు నిజంగా ఎన్ఆర్సీ మీద చిత్తశుద్ధి ఉంటే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు మీ మేనిఫెస్టోలో పెట్టలా? అంతకుముందు పెట్టేవాళ్ళు కదా. 2019కి ముందు మీరు పెట్టారు. 2019లో ఎన్ఆర్సీ అన్నారు. దేశవ్యాప్తంగా వచ్చిన ప్రొటెస్ట్ని తట్టుకోలేక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ఆర్సీని వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టేదానికి డేర్ చేయలేకపోయారు. సో వీళ్ళ కుతంత్ర బుద్ధులు చూడండి. రాజకీయంగా ఈ 3-4 రాష్ట్రాలు చాలా అవసరం వీళ్లకు. అక్కడ ఓడిపోతే మళ్ళీ పొలిటికల్ డిస్కోర్స్ అక్రాస్ ఇండియా మారిపోతుంది. సో పొలిటికల్ డిస్కోర్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ మెయింటైన్ చేయాలి అంటే ఈ రాష్ట్రాల్లో గెలవాలి. ఈ రాష్ట్రాల్లో గెలవాలి అంటే అక్కడ బంగ్లాదేశ్ బోర్డర్ ఉన్నటువంటి అస్సాం యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బెంగాల్, ఈ రెండిట్లో ఎన్ఆర్సీ అనే ఒక భూతాన్ని తీసుకొచ్చి పొలిటికల్గా గెయిన్ పొందే ప్రయత్నం చేయాలి. అదే ఎన్ఆర్సీని మళ్ళీ బీహార్లో వాడితే ఎన్ఆర్సీ అనేది మెయిన్లీ దే వాంటెడ్ టు టార్గెట్ ద ముస్లిం ఫ్యాటర్నిటీ. అందులో డౌటే లేదు. ఇంకా వాళ్ళని టార్గెట్ చేసేదానికే ఈ ఎన్ఆర్సీ. సో బీహార్లో సైజబుల్ నెంబర్ ఆఫ్ ముస్లిమ్స్ ఉన్నారు. అండ్ ఆ ముస్లిమ్స్ జనరల్గానే ఆర్జేడీ యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్ గఠబంధన్కి ఫేవర్గా ఉంటారు. సో వాళ్ళని ఒక బూచిగా చూపించి ఎన్డీఏ అక్కడ గెలవాలంటే ఎన్ఆర్సీ అనే అంశం ఉండాలి. ఈ 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసమే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ ఒక కుట్రపూరితమైన ఎన్ఆర్సీ అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో వీళ్లకు ఎజెండా వెరీ క్లియర్. ఎన్నికల్లో గెలవాలంటే విభజనపూరితమైన అంశాలు ఉంటే తప్ప వీళ్ళు గెలవలేని పరిస్థితి. అందుకనే మళ్ళీ ఎన్ఆర్సీని 5 సంవత్సరాల తర్వాత హైబర్నేషన్లో పెట్టిన ఎన్ఆర్సీని మళ్ళీ తెర ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలా దీనివల్ల పొలిటికల్ డిస్కోర్సు ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీగా మారుద్దా, లేకపోతే కన్సర్న్ స్టేట్స్లో బీహార్లో, అస్సాంలో యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బెంగాల్లో ఈ ఎన్ఆర్సీ అనే ఒక భూతాన్ని తిప్పికొట్టి బీజేపీని చావు దెబ్బ కొడతారు రాజకీయంగానే చూడాలా. థ్యాంక్ యూ.